వెల్కమ్ టు నామ్సరీ. ఈరోజు నేను క్యాప్సికమ్ రైస్ చూపించబోతున్నా. ఇలాగ మనం పిల్లలకి చేసి పెట్టినామంటే క్యారియర్కైనా లంచ్కైనా కూడా మధ్యాహ్నం టైం బాగా ఉంటుంది. సింపుల్గా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఇక్కడ ఒక 3 స్పూన్ల వరకు నూనె తీసుకొని అలాగే ఇందులోకి కాజు వేసుకుంటున్నా. ఒకవేళ ఉంటే కాజు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మనం కావాలనుకుంటే పల్లీలైనా వేసుకోవచ్చు. పల్లీలు వేసుకున్నా కూడా బాగా ఉంటుంది. ఇక్కడ జీలకర్ర కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఫ్లేవర్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగా ఉంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం ఇక్కడ వీటిని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా కాజు కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా. 1 ఎండుమిర్చి వేసుకున్నా. మీరు కావాలనుకుంటే కారం బాగా స్పైసీగా ఉండాలంటే ఇంకా 1 ఎండుమిర్చి వేసుకోవచ్చు. అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్, ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకొని ఇలాగా కట్ చేసుకొని వేసుకున్నా. ఇప్పుడు ఫ్లేమ్ మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-2-3 నిమిషాలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. క్యాప్సికమ్ త్వరగా ఫ్రై అవుతాయి కదా. అలాగే మనం తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి ఇలాగ చేసుకున్నామంటే. ఇప్పుడు ఇందులోకి మనము అన్నం అనేటువంటిది చల్లగా అయి ఉండాలి, అలాగే పొడి పొడిగా ఉండాలి. చూడండి, ఇలాగా ఉంటే పొడి పొడిగా ఉంటే మనకి కలుపుకోవడానికి బాగా ఉంటుంది, తినడానికి కూడా ఫ్రైడ్ రైస్ లాగా బాగా ఉంటుంది. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని, మిరియాల పొడి కొద్దిగానే వేసుకుంటానా. మీరు కావాలనుకుంటే 1 స్పూన్ వరకైనా వేసుకోవచ్చు కారం తినేవాళ్ళు. నేనైతే ఇక్కడ పిల్లలకి చేస్తున్నాను, అందుకే కొద్దిగా వేసుకున్నా. అలాగే సోయా సాస్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇందులోకే చిన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ కడాయికి మొత్తం అంతా అతుక్కుపోతుంది కడాయికి. అందుకోసమని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను అంతా బాగా కలిపేసుకుంటాను. ఒకవేళ ఐరన్ది అయితే మనం హై ఫ్లేమ్ పెట్టుకొని మనం 1-2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగంతా బాగా కలిపేసుకొని మనము వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. లేదా మనకి పిల్లలకైతే క్యారీర్కి పెట్టించినా కూడా ఇలాగా 1 స్పూన్ పెట్టినామంటే ఈజీగా తినేస్తారు. అంతా ఒక్కసారి చూడండి, 1-2-3 నిమిషాలు ఇలాగ మనం ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయింది. వేడివేడిగా క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాగ మనం సర్వ్ చేసేసుకోవడమే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ని అయితే చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం మూలంగా ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కొత్తిమీర, అలాగే కాజు ఉంటే కూడా మనం వేసుకోవచ్చు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.